హాస్టల్ విద్యార్థులకు కలుషిత నీరు సరఫరాపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు తప్పు ఒప్పుకున్నారు. హాస్టల్ విద్యార్థులకు కలుషిత నీరు అందించినట్లు కలెక్టర్ల సదస్సులో నిజం అంగీకరించారు. కలుషిత నీటితో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇన్నాళ్లు నీళ్లు కలుషితం కాలేదని మంత్రులు బుకాయించారు. అయితే హాస్టళ్లలో దుస్థితిని ఇటీవలే వైఎస్ జగన్ బయటపెట్టారు. ఇవాల్టి కలెక్టర్ల సమావేశంలో హాస్టళ్లలో మంచినీళ్లు లేవు, బాత్రూంలు సరిగ్గా లేవన్నారు సీఎం చంద్రబాబు. ఎట్టకేలకు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నిజాన్ని అంగీకరించారు. శానిటేషన్ అక్కడ పరిసరాలు గాని, శానిటేషన్ గాని, టాయిలెట్స్ గాని పర్ఫెక్ట్ గా ఉండాలి. అది కూడా ఒక హోంవర్క్ చేయండి. ఇటీవల కాలంలో నేను కొన్ని చూశాను. మనం ఒక విధంగా సిగ్గుపడాలి. సరిగా నీళ్లు లేకుండా పోవడం, బాత్రూమ్ సరిగా లేకుండా పోవడం, కంటామినేషన్ వాటర్ ఇవ్వడం, దాంతో పిల్లలు సిగ్గు అవడం జరిగాయి. వార్డెన్స్ అక్కడ లేకుండా పోవడం, ఇలాంటి కొన్ని జరిగాయి. ఇంకెక్కడా జరగడానికి వీల్లేదు.